వ్యాపారాలు చేసేది మనం కుటుంబ పోషణ కోసమే. మరి ఇలాంటి వ్యాపారం చేసేవారికి అనుకోకుండా ఏదైనా విపత్తు కలిగితే కుటుంబం పరిస్థితి ఏంటి? ఇలాంటి ఆలోచన నాకు వచ్చింది కాబట్టే అలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి నాకు వచ్చిన మొదటి సమాధానం బీమా. మరి అనుకోకుండా ఏర్పడే విపత్తుల నుంచి కుటుంబాన్ని బయటపడేయాలంటే ఒకే ఒక సాధనం ఇన్సూరెన్స్. ఈ విషయం గురించి ఇదే ఫీల్డ్లో 20 సంవత్సరాలుగా అనుభవం ఉన్న గణేష్ మోదా గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. అసలు గణేష్ గారు, మనిషికి ఇన్సూరెన్స్ అవసరమా? అంటే ఎవరికి ఇన్సూరెన్స్ అవసరం, ఎవరికి అవసరం లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ధన్యవాదాలండి. ఎందుకంటే నన్ను ఇక్కడి వరకు అంటే పిలిచి ఇట్లాంటి మంచి ప్రోగ్రాంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ టీవీ వారందరికీ నేను ఫస్ట్గా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎస్, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనిషికి అనేటువంటిది ఇన్సూరెన్స్ అవసరమా? ఎస్, ప్రతి మనిషికి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ అనేటువంటిది అవసరమే. ఇన్సూరెన్స్ అంటే అన్ని రకాల ఇన్సూరెన్స్లు ఉంటాయి. దాంట్లో హెల్త్, మీరు అన్నట్టు ఏంటంటే దాదాపు మనకు 2 రకాల ఇన్సూరెన్స్లు ఉంటాయి. ఒకటి జీవిత బీమా, రెండోది సాధారణ బీమా. జీవిత బీమా అనేటువంటిది ఏంటంటే అనుకోండి, మనం మీరు అన్నట్టు ఒక వ్యక్తి ఒక వ్యాపారం చేసడము, ఉద్యోగం చేయడము చేస్తూ ఉంటాడు. దేనికోసం చేస్తాడంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం అనేటువంటిది పని వర్క్ అనేటువంటిది చేస్తూ ఉంటాడు. ఆ వర్క్ చేసే అతనికి ఏదైనా జరిగినప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అంటే దాదాపుగా చాలా కుటుంబాలు రోడ్లపైకి వచ్చేటువంటి పరిస్థితి, బిలో పావర్టీ లైన్కి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాటికి సమాధానమే ఇన్సూరెన్స్. అంటే ఆ పని చేసే వ్యక్తికి గనక సఫిషియంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నట్టయితే మనిషికి ఏదైనా జరిగినప్పుడు మనిషి మనం ఎట్లాగూ రిప్లేస్ చేయలేము, కానీ ఆ మనిషి ద్వారా వచ్చేటువంటి సంపాదనను రిప్లేస్ చేయడం అనేటువంటిది జీవిత బీమా యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఖచ్చితంగా అందువల్లనే ప్రతి ఒక్క వ్యక్తికి జీవిత బీమా అనేటువంటిది అవసరం. జీవిత బీమాతో పాటుగా ఒక జీవిత బీమానే కాదు, ఈవెన్ సాధారణ బీమాలో తీసుకున్నట్టయితే మనం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా వరకు అవసరం. ఆ జీవిత బీమా అండ్ సాధారణ బీమా యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది ఈ కోవిడ్ వల్ల దాదాపుగా ప్రజల్లో చాలా మట్టుకు అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కోవిడ్ ద్వారా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా తర్వాత రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి, అంటే హాస్పిటల్ బిల్లుల పరంగా కావచ్చు, ఒక మనిషిని కోల్పోవడం ద్వారా కావచ్చు, ఇలా చాలా కారణాల వల్ల రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. గణేష్ గారు, అయితే ఇక్కడ సాధారణంగా మా వ్యూవర్స్కి వచ్చినట్టే నేను ఒక సాధారణ మనిషిలాగా మిమ్మల్ని సందేహాలు అడుగుతా. విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ అని చాలామంది చెప్తుంటారు, కానీ అసలు ఎన్ని రకాల ఇన్సూరెన్స్ ఉన్నాయి, ఎవరికి ఏ ఇన్సూరెన్స్ మంచిది? అంటే ఇన్సూరెన్స్ అంటే సమాజంలో ఎట్లయిపోయిందని అంటే చనిపోయాక వచ్చే డబ్బులు ఇవి, ఒక వ్యక్తి చనిపోతేనే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. అంటే వ్యక్తి బ్రతికున్నాక తన కెరీర్ని డిజైన్ చేసుకోవడానికి కానీ, లేకపోతే తన కుటుంబాన్ని ఫర్దర్ ఎడ్యుకేషన్స్ కోసం, తన పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ ఇన్సూరెన్స్లో ప్లాన్ చేసుకోవచ్చు అనే అవగాహన చాలామందికి తక్కువ ఉంది. అంటే ఎన్ని రకాల ఇన్సూరెన్సెస్ ఉంటాయి, ఎవరికి ఎలాంటి ఇన్సూరెన్సెస్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది? దాదాపుగా మీరు అన్నట్టు ఆ అపోహ అయితే ఉంది. ఒకటి ఏజెంట్ వస్తున్నాడంటేనే అరే ఆ ఏజెంటా ఎందుకు వస్తున్నారు అనేటువంటి బాధ ఉంది. బట్ ప్రతి ఒక్కళ్ళు చనిపోతేనే వచ్చే డబ్బులు అని అందరూ అంటారు. బట్ ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుందండి? వాళ్ళ ఫ్యామిలీ ఫర్దర్గా ఎట్లా ప్రతి ఒక్కరు ఏం క్వశ్చన్ అడుగుతారంటే అతనికి ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా? రైట్. చాలామంది ఎప్పుడు అంటే వాళ్ళకి ఏదో ఒకటి జరిగిన తర్వాత రియలైజ్ అవుతారు. బట్ మనం మంచిగా ఉన్నప్పుడే ఇన్సూరెన్స్ అనేటువంటిది కట్టుకుంటే మనకు, మన ఫ్యామిలీకి ఆర్థిక పరమైనటువంటి రక్షణ ఇవ్వడం అనేటువంటిది మేజర్గా ఇన్సూరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది అన్ని స్టేజ్ల వాళ్ళకి, అంటే మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, బిలో పావర్టీ లైన్ పీపుల్ కావచ్చు, అండ్ రిచ్ పీపుల్ కావచ్చు. ఇప్పుడు రిచ్ పీపుల్ చూడండి, వాళ్ళు దే ఆర్ నెవర్ గోయింగ్ టు బి బాదర్. ఎందుకంటే వాళ్ళు ప్రతి దానికి ఇన్సూరెన్స్ చేసుకుంటారు. ఈవెన్ హెల్త్కు కానీ వాళ్ళ లైఫ్కి కానీ సఫిషియంట్ ఇన్సూరెన్స్ అనేటువంటిది చేసుకుంటారు. కాబట్టి ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఏమైనా జరిగినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఎట్లాంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఫ్యామిలీ ముందుకు తీసుకెళ్లడం అనేటువంటిది ఈ మేజర్గా ఇన్సూరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం.